హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మధు పక్కా తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మా వారు నా కోసం ఎంతో ఇష్టంగా చేసిన సోయా పలావ్ ఎలా తయారు చేశారో మీకు కూడా చూపిస్తున్నాను. లెట్స్ వాచ్. దీనికోసం మనకి బిర్యానీ దినుసులు అన్నమాట. జాజికాయ, షాజీరా, జాపత్రి, మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ తీసుకున్నారనమాట. ఇవన్నీ కొంచెం ఆయిల్‌లో వేగనివ్వాలి. దాని తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాము. 4 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలనమాట 2, 2 పెద్దవి టమాటాలు అండ్ 2 బంగాళదుంపలు తీసుకున్నాము. వీటిల్ని బాగా కలుపుకోవాలి. ఇది చేసుకోవడం కూడా పెద్ద కష్టమైన పనైతే కాదండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న జస్ట్ సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే మనం చాలా క్విక్‌గా ఈ సోయా పులావ్ అనేది తయారు చేసుకోవచ్చు. కడిగి పెట్టుకున్న మీల్ మేకర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇప్పుడే వేసుకోవాలి. కొంతమంది ఎసట్లో వేసుకుంటారు. రైస్ వేసిన తర్వాత వాటర్ వేస్తాం గదా! అప్పుడు వేసుకుంటారు. మనం ఇప్పుడు వేసుకుంటేనే అప్పుడు మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వెజిటబుల్స్ కూడా కొంచెం మగ్గుతాయన్నమాట. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాము. కాకపోతే అది వీడియోలో స్కిప్ అయింది. నేను యాడ్ చేయడం మర్చిపోయాను. చూసుకోలేదు. అది నా మిస్టేకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా ఆయిల్‌లో రైస్‌ని ఫ్రై చేసుకోవడం వలన మనకి దీనిలో వేసిన మసాలాలన్నీ కూడా ఆ రైస్‌కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఆ మెతుకు కూడా విరిగిపోకుండా ఉంటుంది. సో, మీరొకసారి ఇలా ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఎలా వచ్చిందనేది. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని, ఎండుమిర్చిని కలిపి మనం ఆ మసాలాలతో పాటు అలా నూనెలో వేయించుకుంటేనే మన సోయా పులావ్‌కి మంచి రుచి యాడ్ అవుతుందనమాట. లాస్ట్‌లో నెయ్యి వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్‌గా, క్విక్‌గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తో మన సోయా పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.